కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎనోషు కాలం మొదలుకొని ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అయితే బైబిల్లో ఉండే ప్రార్థనలన్నిటిలో దావీదు చేసిన ప్రార్థన ఒక విచిత్రమైన ప్రార్థన, వింతైన ప్రార్థన. అంతకంటే విశేషంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం చేయాల్సిన ప్రార్థన. సహజంగా క్రైస్తవ సమాజానికి ప్రార్థన అంటంతో మన కోరికల చిట్ట దేవుని ముందు పెట్టడం, మన అవసరాలు దేవుని ముందు పెట్టడం, ఇంతవరకే ప్రార్థన అంటే మన మనసులో ఉండే అభిప్రాయం. ఇక ప్రార్థనలో మోకరించారంటే చాలామంది, దేవా రైట్ నౌ, ఇంగ్లీష్లో ఇప్పుడే ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు, మా బతికున్న తాతను ఆశీర్వదించు, మా చచ్చిపోయిన తాతను ఆశీర్వదించు. దించు 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 దించు, అదేం దిగి సావదు. అంటే ప్రార్థనలో మోకరించారంటే ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. ప్రభా, షుగర్ 400 అయిందట్టయ్యా, షుగర్ తగ్గించు. స్వీట్ తింటూ మాత్రం మా అన్న తగ్గించడు. ప్రభా ప్రభా ఏంటది, బీటీయా బీపీయా, అదే ప్రభా బీపీ 170 అట్టనా ఆయన, అయ్యా అయ్యా ఇంకొక 20 అయితే ఏదో అయిపోద్దటయ్యా, బీపీ తగ్గించు బీపీ తగ్గించు బీపీ తగ్గించు అంటాడు. బీపీ తగ్గించమని ప్రార్థన చేస్తాడు, కానీ కూరలో ఎంత ఉప్పు తక్కువైనా 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. అట్లాగని ఇటు కొరకు ప్రార్థన చేయకూడదనా? నోను, నేను అంటలా. అయితే క్రైస్తవ సంఘం ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటి కొరకే కాదు. దావీదు ప్రార్థించాడే, ఈ ప్రార్థన ప్రతిరోజు నీ బ్రతుకులో నువ్వు చేస్తే, ఈ వాక్యం ప్రతిరోజు నీ మనసులో నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే, పాపంలో జీవించాలని రెప్పపాటు కాలం కూడా నువ్వు అనుకో. అపవిత్రతను జుర్రుకోవాలనే మనసు ఒకవేళ నీ మనసులో వచ్చిన వెంటనే నువ్వు అనుకుంటావు, ఏముంది ప్రభు ఈ జీవితం, ఎంతలో కనపడి అంతలో మహిమైపోయే ఆవిరి వంటిది కదా, ఒట్టి ఊపిరి వంటిది కదా నా జీవితం. ఈ వాక్యం గనక క్రైస్తవుడా ఇది నీ గుండెల్లో ఉంటే పాపాన్ని కోరుకో. చెడుగా ప్రవర్తించాలనే ఆలోచన వచ్చిన ఈ వాక్యం కత్తిలాగా నీలో పనిచేసి ఆ చేదైన వేరు కత్తిరించడం ప్రారంభిస్తుంది. అయ్యా ఇందులో ఏముంది, ఏం పెద్ద ఏముంది అని అంటారా? దావీదు దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి అడుగుతున్న మాట, యెహోవా, నా అంతము ఎట్లా ఉంటుందో నాకు చెప్పవా? నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియచేయవా? చనిపోయేటప్పుడు నేను ఎలాంటి స్థితిలో చనిపోతానో నా మరణ దినాన్ని గురించి నాకు తెలియచేయవా అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు, దేవా నేను ఇంకెంతకాలం బ్రతుకుతానయ్యా అని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, నేను చనిపోయేటప్పుడు ప్రభా నా మరణదినం ఎక్కడుంటుందయ్యా? హాస్పిటల్లో ఉంటుందా, ఇంట్లో ఉంటుందా, ఇలాంటివి జరగకుండాను గాక, రోడ్ యాక్సిడెంట్లో ఉంటుందా, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఉంటుందా, ఎవరి చేతో హత్య చేయబడతానా? అయ్యా నేను చనిపోయే ఆఖరి క్షణాలలో నా అంతం ఎలా ఉండబోతుందో, నేను చనిపోయే ఆఖరి క్షణాలలో నా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో నా అంతాన్ని నాకు తెలియచేయని అంతాన్ని గూర్చి కనుక నువ్వు ప్రార్థన చేస్తూ అది నీ మనస్సులో పెట్టుకుంటే
పాపపు తలంపు నీలో రాకపోగా అసలు అటువైపు చూడటానికి కూడా నీ మనసు యావగించుకోవటం ప్రారంభిస్తుంది. భక్తుడైన దావీదు గగ్గోలు పెడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, నా అంతము ఎట్లుండున్నది అయ్యా. ఇక్కడ ఒక మాట చెప్తాను, దినానికి ఒక ముగింపు ఉన్నట్లు, వారానికి ఒక ముగింపు ఉన్నట్లు, 7వ రోజు వారం ముగించబడుతుంది. నెలకు ఒక ముగింపు, 30వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు నెల ముగించబడుతుంది. సంవత్సరానికి ఒక ముగింపు ఉంది. 365 రోజులు పూర్తయిపోయాయా, సంవత్సరం ముగించబడింది. ప్రతి దానికి ముగింపు ఎలా ఉందో తమ్ముడు, నీ జీవితానికి కూడా ఒక ముగింపు ఉందన్న సంగతి ఎప్పుడు మర్చిపోకు. నేను కన్న నాన్న, ఆయన జీవితం ముగించబడలేదా? కని పెంచి పెద్ద చేసిన అమ్మ జీవితం ముగించబడలేదా? నీ చుట్టూతా సంచరించిన వ్యక్తులు అనేకుల జీవితాలు ముగించబడలేదా? వారి జీవితాలు ఎలా ముగించబడ్డాయో, వారి జీవితాలు ముగించబడ్డాయి అనేది ఎంత వాస్తవమో, ఈ వాక్యం వింటున్న నీ జీవితం కూడా ఒకానొక రోజు ముగించబడబోతుంది. ఒకానొక గడియలో మన ఒక్కొక్కరి జీవితాలు ముగించబడబోతున్నాయి. ఈ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ ఈ జీవితానికి రాబోతుంది. అయితే దావీదు దేవుని అడిగిన మాట, నా అంతము ఇట్లుండున్నది అయ్యా. ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నా, ఓకే, ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నా, నేను అలా బయలుదేరి వెళ్తా ఉంటే ప్రజలంతా నన్ను చూసి జయహో జయహో అని ఘనస్వాగతం పలుకుతున్నారు. నేను అలా మార్గం గుండా వెళ్తా ఉంటే చిన్నల మొదలుకొని పెద్దల వరకు లేచి నిలవబడుతున్నారు. రాజస్వం ఉట్టిపడేటట్లుగా రాజవస్త్రాలు ధరించా, తల మీద బంగారు కిరీటం ఉంది, చేతిలో రాజదండం ఉంది. దేశమంతా నన్ను గౌరవిస్తుంది, భయపడుతుంది. అయ్యా, ఇప్పుడు నా పొజిషన్ బాగానే ఉంది, ఇప్పుడు నా పొజిషన్ బాగానే ఉంది అయ్యా. ఇప్పటి పరిస్థితి గురించి నేను అంటలేదయ్యా. నేను చనిపోబోయే ఆఖరి క్షణాలలో నా అంతం ఎలా ఉండబోతుందో నా ముగింపు తెలియచేయవా? ఒకవేళ మీరు అనొచ్చు, ఇదేం వెర్రి కోరికండే, లైఫ్ ఎంజాయ్ చేయాల్సిందే, చనిపోయేటప్పుడు నా స్థితి ఎట్టుంటుంది, నా ముగింపు ఎలా ముగించబడిద్ది, నా ముగింపు దినాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది ఎందుకు అడుగుతున్నాడండి అని అంటారా? దావీదే కాదు, నాసిక రంధ్రాల్లో ఊపిరున్న ప్రతి మనిషి, జ్ఞానం కలిగిన ప్రతి మనిషి ఇలా దావీదు దేవుని అడిగినట్లుగా ప్రతి మనిషి దేవుణ్ణి అడగాలి. ఎందుకు అడిగాడు దావీదు చెప్పమంటారా? దావీదు కళ్ళ ముందు కొన్ని ఘోరమైన మరణాలు, కొన్ని ఘోరమైన ముగింపులు దావీదు కళ్ళ ముందు జరిగాయి. దావీదు కళ్ళతో చూసిన ఘోరమైన మరణాల్లో ఒక 3 మరణాలు చెప్తాను. రాజు మరణాన్ని కళ్ళారా చూశాడు, ప్రధాని మరణాన్ని కళ్ళారా చూశాడు, సైన్యాధ్యక్షుడి మరణాన్ని కళ్ళారా చూశాడు. ఆయన ఆరంభంలో రాజు, కానీ అంతం ఏమైపోయిందో తెలుసా? గిల్బోవా పర్వతం మీద తాను చంపబడి తలా మొండెం వేరైపోయి సమాధి చేయటానికి దిక్కు లేకపోతే 3 రోజుల పాటు అనాథ శవంలాగా గిల్బోవా పర్వతం మీద అనాథ శవంలాగా మిగిలిపోయారు. ఒక రాజు, విచిత్రం తెలుసా? ఆ రాజు మొండాన్ని చొక్కాయిని హ్యాంగర్కి తగిలించినట్లుగా ఆయన మొండాన్ని గోడకు తగిలిచ్చారు. విన్నారు ఈ మాట? 3 రోజుల పాటు సమాధికి నోచుకొని వ్యక్తి ఎవరు? ఆయన మొండాన్ని గోడకు తగిలించారే. ఇంత దయనీయమైన స్థితిలో చనిపోయిన వ్యక్తి ఎవరో చెప్పమంటారా? ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు మరణాన్ని కళ్ళారా చూశాడు. నేను రాజునేనయ్యా, నేను కూడా అట్లా చంపబడతానా? ఫిలిష్తీయుల చేతులు పడిపోతానా? నా ముగింపు కూడా ఇలా అయిపోతుందా? గడగడగడ వణుకుతూ ఉన్నాడు. దావీదును కదిలించిన 2వ మరణం ఏదో తెలుసా? సౌలు కాలంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు ఒక ఆయన, అబ్నేరు అని.
దావీదు రాజు అయిన తర్వాత దావీదును కలిసి అలా తిరిగి వెళ్తూ ఉంటే యోవాబు అనే వ్యక్తి సహోదరుడా అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని దాచుకున్న కత్తి బయటకు తీశాడు, పొట్టలో పొడిచాడు, కత్తి లోపలికి దూసుకొని వెళ్ళిపోయింది. ఆ కత్తి పిడి నా వైపు చూడండి, ఆ కత్తి పిడి ఇట్లా మెలక తిప్పి, నా వైపు చూడాలి, ఆ కత్తి పిడి ఇట్లా మెలక తిప్పి కత్తి లాగితేనండి పేగులన్నీ బయటకు వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. దావీదు ఏడుస్తూ అక్కడ అంటాడు, అబ్నేరు నీచుడు చచ్చినట్లుగా నువ్వు చచ్చిపోయావే. అయ్యో అబ్నేరు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి సైన్యాధ్యక్షుడివి, ఇలాంటి ఘోరమైన మరణం నీకు సంభవించిందా? అయ్యో అబ్నేరు మరణాన్ని చూసి దావీదు గడగడ వణుకుతున్నాడు. అయ్యా, నా అంతం ఎట్టుంటుందో చెప్పవా? నేను కూడా ఇట్లా ఎవడి చేతో కత్తితో పొడవబడి నా పేగులన్నీ బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గపు మరణం ఒకవేళ నాకు కూడా సంభవిస్తుందా? నా ముగింపు ఒకవేళ ఇలా ఉండబోతుందా? ఏడుస్తూ దేవుణ్ణి అడిగాడు. మూడవది, దావీదును కదిలించిన మూడవ మరణం ఏదో తెలుసా? దావీదు రాజుగా ఉన్న దినాల్లో ఇశ్రాయేలు దేశానికి ప్రధానిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అహీతోపేలు. విచిత్రం తెలుసా? ఇశ్రాయేలు దేశానికి ప్రధానిగా ఉన్న అహీతోపేలు అంతం, ఆయన మరణం ఎలా సంభవించిందో తెలుసా? ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఏమండి, వీడు పేదోళ్ళు కాదు, సాధారణమైన వ్యక్తులు కాదు. సాధారణమైన వ్యక్తులు చనిపోయినా మనసు పెడతాం, కానీ చనిపోయింది ఎవరు? రాజు, సైన్యాధ్యక్షుడు, దేశాన్ని ఏలుబడి చేసే ప్రధాని. ఇవన్నీ కళ్ళతో చూసిన తర్వాత వణుకుతూ అయ్యా, నా ముగింపు ఎట్టుంటుందో చెప్పవా? నేను కూడా ఒకవేళ అలా చంపబడతానా? అవమానం తట్టుకోలేక అహీతోపేలులాగా ఉరేసుకునే పరిస్థితి నా బ్రతుకులో వస్తుందా? సౌలులాగా భయంకరంగా చంపబడి సమాధికి కూడా నోచుకోలేని దయనీయ స్థితిలో నా స్థితి ఉంటుందా? నా అంతం ఎట్లా ఉంటుందో తెలియచేయవా అంటున్నాడు. బిడ్డలారా, బైబిల్లో వీళ్ళంతా వదిలిపెడదాం. మనం బ్రతుకుతున్న దినాల్లో ఒకప్పుడు దేశాలను నిలబడి చేసిన మహానుభావులు, వాళ్ళ ముగింపు చూస్తే అయ్యో పాపం, ఇట్లా చనిపోయాడేంట్రా ఈయన, ఇలాంటి మరణం వచ్చింది ఏంట్రా ఈయనని వినే ప్రతి వాడికి గుండెలు కదిలిపోతాయి. మా చిన్నతనంలో గుంటూరు జిల్లాలో పేరుగాంచిన ఒక గొప్ప రాజకీయవేత్త ఉన్నాడు. ఆయన పేరు కోడెల శివప్రసాద్ గారు. అనండి, ఆయన ఏమనేవాళ్ళు తెలుసా? పల్నాటి పులి అనేవాళ్ళు. పల్నాటి పులి అనేవాళ్ళు. అసలు ఆ పల్నాడు ప్రాంతం అంతా ఆయన అంటే అంత గొప్ప పేరు. ఒకానొక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేశాడు. ఆ రోజుల్లో డాక్టర్గా చదివాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 పొజిషన్. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో, ఆ తర్వాత కోడెల శివప్రసాద్ గారు అంతా. మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీకి మొట్టమొదటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు. నా చిన్నతనంలో ఆయన కూర్చుని నా చెవులతో విన్నా. 1-2 సందర్భాల్లో కళ్ళతో కూడా చూసా. అసలు ఆయన కూర్చి పల్నాటి పులి అనేవాళ్ళు. అంత గొప్పగా భారతదేశంలో విరాజిల్లిన వ్యక్తి ఏం జరిగిందో తెలియదు. ఓ చిన్న గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయాడు. అది వార్తలాగా నువ్వు తీసుకోవద్దు. దేవా, నా ముగింపు ఎట్టుంటుందయ్యా? నా ఆఖరి దినాలు ఎట్టుంటాయ్యా?
నా ముగింపు అయిలరా ఇప్పుడున్నట్టుగా రేపు ఉండదు. ఈరోజున్న బాగు రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న అందం రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న జనబలం, ఈరోజున్న కులబలం, ఈరోజున్న ధనబలం, ఈరోజున్న అందబలం, ఈరోజున్న మంది మార్బలం రేపు ఉండకపోవచ్చు. లక్షల కొలది ఆయన వెంబడించారు. ఒకప్పుడు అనాథ శవంలాగా ఉరేసుకుని చచ్చిపోయాడు. పేదల పెన్నిది, మనసున్న మహారాజు అని పేరు కలిగిన వ్యక్తి, ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన మహానుభావుడు, అనేక పేదల గుండెల్లో ఓ చిన్నపాటి దేవుడిగా హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్న మహా గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయిన విధానం, ఆయన డెడ్ బాడీని హెలికాప్టర్తో తీసే ఆ విధానం, అది ఒక్కటి కళ్ళ ముందు ఉంటే ఏముందిరా ఈ జీవితంలో, ఏముంది? ఎంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది కదా. ఒకానొక దశలో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు అని అనుకున్నారు. అంత గొప్ప పేరు సంపాదించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజస్వం ఉట్టిపడేటట్లుగా ఉండేది. అది విన్నప్పుడు, ఆ వార్త చదివినప్పుడు, దేవా నా అంతం ఎలా ఉండబోతుందో నాకు తెలియచేయ. తన అందాలతో తెలుగు ప్రజలను ఉర్రు తొలగించిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. మహానటిగా పిలువబడిన సావిత్రి అందాలతో కోట్లుగా ఆర్జించి అనేక మంది యవ్వనుల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసి చివరికి తెలుగు ప్రజల ఆ తల్లికిచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? మహానటి అనండి. ఈ మధ్య ఒక బీజియం కూడా స్టార్ట్ అయింది. మహానటి అనండి ఒకసారి. ఆర్థికంగా చితికిపోయి అప్పులు పాలైపోయి ఆ బాధ తట్టుకోలేక సినిమాల్లో నటించడానికి అవకాశం లేక డ్రగ్స్ తీసుకొని మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి కుమిలి 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 అనాథ శవంలాగా చచ్చిపోయింది. అంటే ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతి దినం ఈ ప్రార్థన గమనించండి. సంవత్సరానికి ఒకసారి కాదు, నీ బ్రతుకులో ప్రతి దినం, దేవా ఇప్పుడు నా వయసు అనుకోండి 30 సంవత్సరాలు, ఇంకెంతకాలం బ్రతుకుతానయ్యా? వెనక కూర్చున్న అనలరా, వెనక కూర్చున్న అక్కలరా, అయ్యా కుర్చీల మీద కూర్చున్న పెద్దోళ్ళారా, తల్లులారా, 60 సంవత్సరాలు దాటిందిగా, 60 సంవత్సరాలు దాటిందిగా. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకెంతకాలం బ్రతుకుతానయ్యా? షుగర్ ఉందిగా, బీపీ ఉందిగా, వృద్ధాప్యపు కొన్ని బలహీనతలు శరీరంలోకి వచ్చాయిగా, మొకాళ్ళ నొప్పి వచ్చిందిగా, నడువుల నొప్పి వచ్చిందిగా, ఇంతకు మునుపున్న హుషారుతనం ఈ రోజు లేదుగా. అయ్యా 60 సంవత్సరాలు ఇంకెంతకాలం బ్రతుకుతా? మీ లెక్క ప్రకారం 70 అన్నావు కదా, అంటే ఇంకో 10 సంవత్సరాలు. నేను ఇంకా భూమి మీద బ్రతికేది 10 సంవత్సరాలే. అది గుర్తుకు తెచ్చుకో, గుండెల్లో వణుకు పుడుతుంది. కొంతమంది బర్త్డే జరిపించుకునేటప్పుడు భలే సంతోషంగా జరిపించుకుంటారు. నేనంట బర్త్డే జరిపించుకునేది మీకు అర్థమైపోయింది, నా వైపు చూడండి. బర్త్డే జరిపించుకునేది సంతోషంగా జరిపించుకోవాలి, అది బాతో జరిపించుకోవాలో మీకు తెలిసింది చెప్పండి. అని క్యాండిల్ ఇదేమంటే దాని అర్థం ఏంటి? సమాధికి దగ్గరగా పోతున్నాం అబ్బాయి అని దాని లెక్క. ఇప్పుడు సమాధికి దగ్గరగా పోయేటప్పుడు అంత సంతోషంగా కేక్ కట్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. చచ్చేటప్పుడు బ్రతికే కాలంలో 1 సంవత్సరం పోయిందంటే దాని అర్థం ఏంటి? అది దుఃఖపడే దినమా, సంతోషించే దినమా? ఎప్పుడు జీవితంలో దావీదు తన బ్రతుకులో పదే పదే ఈ ప్రార్థన చేశాడు. ఏమని? నా అంతము ఎట్లుండునో నాకు తెలుపు.
నా ఆయుష్కాలము ఎంత అల్పమైనదో నాకు తెలుపు, నా దినముల పరిమాణం ఎంత ఉంటుందో నాకు తెలుపని పదే పదే ప్రార్థన చేయటాన్ని బట్టి అద్భుతం చెప్పమంటారా, దావీదు ప్రారంభం ఎంత ఘనంగా ఉందో ముగింపు అంతకంటే ఘనంగా ముగించబట్టానికి దేవుడు కృప చూపించాడు. మధ్యలో చిన్న 1-2 తప్పటడుగులు వేసినా గమనించండి, ప్రారంభం ఎంత ఘనంగా ఉందో దావీదు ముగింపు ప్రారంభం కంటే బహుఘనంగా ఉంది. ఎందుకో తెలుసా? ఆ ఘనమైన ముగింపు దావీదుకి ఇచ్చింది ఈ ప్రార్థనే. ఎందుకు దావీదు ముగింపు ఎలా ముగించబడింది చూడండి. సెకండ్ సెషన్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా వినండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం అందరూ మీ బైబిల్ తెరవండి. ఇరవై 29వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి దయచేసి. 28వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవాలి ప్లీజ్. నాతో కలిసి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు అయ్యెను. అందరూ ఒకసారి బైబిల్ తెరవండి. ఎట్లా పైకి పట్టుకోండి. ఆ వాక్యం మీద చేయబెట్టండి తల్లి. ఏమడుగుదాం అనుకుంటున్నారు? మనకు సౌలు ముగింపు కావాలా, దావీదు ముగింపు కావాలా? అబ్నేరు ముగింపు కావాలా, దావీదు ముగింపు కావాలా? వినపడలా? అహీతోపేలు ముగింపు కావాలా, దావీదు ముగింపు కావాలా?